తెలంగాణలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ రసవత్తరంగా కొనసాగుతోంది. మొదటి 2 గంటల్లో 19.58% పోలింగ్ జరిగింది. జనం ఉదయం నుంచే బారులు తీరారు. చలిని సైతం లెక్క చేయకుండా ఓటేసేందుకు తరలిస్తున్నారు. ఎముకలు కొరికే చలిలో కూడా పల్లెలన్నీ హిటెక్కాయి. మధ్యాహ్నం వరకే పోలింగ్ కావడంతో ఉదయాన్ని అంతా బారులు తీరారు. పనులన్నీ కాసేపు పక్కన పెట్టి ఓట్ల పండుగలో మునిగిపోయారు. అంతా బ్యాలెట్ పేపర్ కావడంతో ఈవీఎంల మొరాయింపు లాంటి సమస్యలేమీ లేవు. అభ్యర్థులు చివరి వరకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతి ఓటు విలువైందే కాబట్టి ఏ ఒక్కటి వదులుకోవడం లేదు. ఓటేసేందుకు చాలా మంది సొంత గ్రామాలకు వెళ్లారు. అభ్యర్థులు సొంత ఖర్చులతో తెలిసిన వారిని గ్రామాలకు తీసుకెళ్లారు. తెలంగాణలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ రసవత్తరంగా కొనసాగుతోంది. మొదటి 2 గంటల్లో 19.58% పోలింగ్ నమోదైంది. జనం ఉదయం నుంచే బారులు తీరారు. చలిని సైతం కూడా లెక్క చేయకుండా ఓటేసేందుకు తరలిస్తున్నారు. ఎముకలు కొరికే చలిలో పల్లెలన్నీ హిటెక్కాయి. మధ్యాహ్నం వరకే పోలింగ్ కావడంతో ఉదయాన్నే అంతా బారులు తీరారు. పనులన్నీ కాసేపు పక్కన పెట్టి ఓట్ల పండుగలో మునిగిపోయారు. అంతా బ్యాలెట్ పేపరే కావడంతో ఈవీఎంల మొరాయింపు లాంటి సమస్యలేమీ లేవు. అభ్యర్థులు చివరి వరకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతి ఓటు విలువైందే కాబట్టి ఏ ఒక్కటి వదులుకోవడం లేదు. ఓటేసేందుకు చాలా మంది సొంత గ్రామాలకు వెళ్లారు. అభ్యర్థులు సొంత ఖర్చులతో తెలిసిన వారిని గ్రామాలకు తీసుకెళ్లారు. రైట్, మధ్యాహ్నం వరకే పోలింగ్ ఉండడంతో పొద్దున్నుంచే జనం బారులు తీరారు. తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. చలిని కూడా లెక్క చేయకుండా వృద్ధులు, మహిళలు తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లో నించుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ బూత్ దగ్గర సందడి వాతావరణం అయితే కనిపిస్తోంది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి ఎలక్షన్ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి సుధీర్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సుధీర్, పోలింగ్ ని ఎలా మానిటర్ చేస్తూ ఉన్నారు? రాష్ట్రంలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ మధ్యాహ్నం 1 గంట వరకు కూడా కొనసాగుతుంది. మధ్యాహ్నం 1 గంట తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఉప సర్పంచ్కి సంబంధించిన ప్రక్రియ అయితే మొదలవుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 3,884 పంచాయతీలు ఏవైతే ఉన్నాయో ఆ సర్పంచ్ స్థానాలకు ప్రస్తుతం పోలింగ్ అయితే జరుగుతుంది. మనం చూస్తున్నాం, ఎన్నికల కమిషన్ కార్యాలయంలో పూర్తిగా వెబ్ కాస్టింగ్ ద్వారా అధికారులు పరిశీలిస్తున్నారు. రాష్ట్రంలోని దాదాపు 93,000 పైచిలకు పోలింగ్ కేంద్రాలు అయితే ఉన్నాయి. 93 పోలింగ్ కేంద్రాలన్నింటిలో కూడా పూర్తిగా మనకు కనిపిస్తున్నారు వాళ్ళు ఏ విధంగా పోలింగ్ చేస్తున్నారు అనే విషయానికి సంబంధించి. ఎక్కడైనా ఏదైనా అలజడి కానీ లేకపోతే ఏదైనా ఇబ్బంది తలెత్తితే వెంటనే రాష్ట్రంలోని ఎన్నికల కమిషన్ కార్యాలయానికి వారు మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి, ఎన్నికల పోలింగ్కి సంబంధించి మనతో మాట్లాడడానికి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ సృజన గారు ఉన్నారు. వారితో అడిగి తెలుసుకే ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, ఇప్పటి వరకు ఎంత పోలింగ్ అయింది? ఎందుకోసం కొంత లేట్ అయినట్టుగా తెలుస్తుంది ఈ పోలింగ్? లేదండి, ఈరోజు మొదటి దశ పోలింగ్లో భాగంగా 7 గంటలకే మనం అన్ని దగ్గరలో కూడా కమెన్స్మెంట్ చేయటం జరిగింది. ఇప్పుడు 9 వరకు 19.58 అంటే సుమారుగా 20% పోలింగ్ జరిగింది. ఇప్పటి నుంచి కూడా మీరు చూస్తే లైన్స్ కూడా ఉన్నాయి, వస్తున్నారు జనాలు. ఎప్పుడు కూడా ఫస్ట్ 1 అవర్ స్లోగానే ఉంటుంది, అండ్ దట్టు చలికాలం. సో దానివల్ల ఏమన్నా కాస్త ఫస్ట్ 1 అవర్లో తగ్గినట్టు అనిపించినా ఇప్పుడు లాస్ట్ 1 అవర్లో పుంజుకొని 20%కి రావడం జరిగింది. అయినా కూడా మీ అందరి ద్వారా కూడా ప్రజలందరికీ ఇది మనం ఓటు వేసే బాధ్యత మనం ఖచ్చితంగా నిర్వహించాల్సిన బాధ్యత. ఖచ్చితంగా పెద్ద ఎత్తున బయటకు వచ్చి పోలింగ్లో పాల్గొని ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో మన
రోల్ని ఖచ్చితంగా నిర్వహించాలి అని అందరినీ మీ ద్వారా కూడా కోరుకోవడం జరుగుతుంది. బట్ వీఆర్ వెరీ హోప్ఫుల్. ద లైన్స్ ఆ సరళి చూస్తుంటే ఇంకా ఎక్కువనే ప్రజలు ఓటు వేసేయడానికి వస్తారని అనిపిస్తుంది. దాంట్లో భాగంగా కలెక్టర్లు అందరినీ కూడా ఓటుకు రండి అని ఎంకరేజ్ చేయమని చెప్తున్నారు. అంటే ఇప్పటికీ చాలా మంది ఓటర్లకు పోలింగ్ స్లిప్స్ అందలేదని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు. తద్వారా పోలింగ్ కొంత ఆలస్యం అవుతుంది అనేది కూడా తెలుస్తుంది. ఇంట్లో ఎంతవరకు నిజం? నిన్నటికే మోర్ దెన్ 99% పోలింగ్ ఓటర్ స్లిప్స్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయిందండి. సో ఎవరికి అందలేదు అనేది చాలా కష్టం. 99.2% ఇన్ ద మార్నింగ్ నిన్న. సో అందలేదు అనేది కాదు. ఒకవేళ వాళ్ళకి ఓటింగ్ స్లిప్ లేకపోతే ఓటింగ్కి రాకూడదని కూడా కాదు. కమిషన్ నిర్దేశించిన 18 రకాల ఓటర్ ఐడి కార్డులలో ఏదో ఒకటి తీసుకొని వచ్చి కూడా వాళ్ళు ఓటింగ్ వేయొచ్చు. ఓటింగ్ స్లిప్ ఇస్తేనే ఓటేయడానికి రావాలని లేదు. అసలు అందింది అందరికీ, అందకపోయినా ఓటు వేయడానికి అది అడ్డంకి కాదు. ఆ 18 రకాల ఐడి కార్డ్స్ ఇచ్చాం మేము. వాటిలో ఏది పట్టుకొని వచ్చి ఓటర్ లిస్టులో వాళ్ళ పేరున్నా కానీ వాళ్ళు ఓటు వేసుకోవచ్చు. అంటే 1 గంట వరకే పోలింగ్ టైం ఉంది కాబట్టి దాదాపుగా 100% అయ్యే అవకాశాలు ఉంటాయా? ఎందుకంటే గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో చూసుకున్నట్లయితే చాలా వరకు ఓట్లు వేయడానికి కూడా ఎవరు ముందుకు రాలేదు. ఇప్పుడు గ్రామంలో జరిగే ఎలక్షన్స్ కాబట్టి 100% అయ్యే అవకాశాలు ఉంటాయి మేడం? 100% ఇస్ వెరీ అంబిషియస్ కానీ బట్ మాక్సిమం జరుగుతుంది. బికాస్ చిన్న చిన్న పోలింగ్ కేంద్రాలండి, 100లో ఉండే ఓటర్లు. మీకు వార్డులో తెలుసు కదా, మహా అంటే 200లో ఎంతమంది ఓటర్లు ఉంటారు. వాళ్ళకి రావడానికి దూరం కూడా కాదు, వార్డులోనే పోలింగ్ స్టేషన్ ఉంటుంది. సో కాబట్టి ఎమ్మెల్యే ఎలక్షన్స్కి, జనరల్ ఎలక్షన్స్కి దీనికి ఆ విధంగా సారూప్యం ఉండదు. ఇంకా ఇది దగ్గరగా ఉండే పోలింగ్ స్టేషన్, వాళ్ళ వార్డు పరిధిలోనే ఉండే పోలింగ్ స్టేషన్, తక్కువ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఉండే పోలింగ్ స్టేషన్ కాబట్టి 100% అందరూ వేయడానికి కూడా అవకాశం ఉంటుంది. వేయాలని కోరుకుంటున్నాం అండి. మనం చూస్తున్నాము మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ సరళి అయితే దాదాపు ఇప్పుడు మొదటి 2 గంటల్లో 19.58% నమోదైనట్టుగా కూడా తెలుస్తుంది. మధ్యాహ్నం 1 గంట వరకు కూడా అనుకున్నంత మేర పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి డైరెక్టర్ సృజన గారు చెప్తున్నారు. ఓటు స్టూడియో. ఓకే సుధీర్.